నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు? ఈరోజు అయితే పొద్దున్నే ఇలా సన్ రైజ్ని అయితే క్యాప్చర్ చేశాను అనమాట. ఈ క్లిప్ని మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈ క్లిప్ని కూడా ఇందులో అయితే యాడ్ చేశాను. సన్ రైజ్ చూడడానికి చాలా బాగుంటుంది కదా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ మార్నింగ్ వైబ్స్ అవన్నీ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మీకు సన్ రైజ్ ఇష్టమా, సన్సెట్ ఇష్టమా నాతోనైతే షేర్ చేయండి. నాకైతే ఎప్పుడైనా సరే సన్ రైజే ఇష్టం అనమాట. ఏంటి స్టార్టింగ్ కుకింగ్ వీడియోస్, కిచెన్ వీడియోస్ చూస్తున్నారు అనుకుంటున్నారు కదా, ఆగండి. ఇక ఈరోజు అయితే నేనైతే ముందుగానే అనుకున్నా అనమాట, ఇంట్లో అప్పడాలు పెట్టాలని చెప్పేసి. అప్పడాలకైతే ప్రిపేర్ చేస్తున్నా. లాస్ట్ టైం పెట్టినవి అయిపోయినాయి అనమాట. అవి మా బావకు చాలా నచ్చినాయి, కానీ తొందరగానే అయిపోయినాయి. అప్పుడు కొద్దిగానే పెట్టుకున్నాం కదా, 1 గ్లాస్ అలా. ఇప్పుడైతే క్వాంటిటీ ఇంకొంచెం పెంచిన అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇందులోకి ఈజీగా అలాగే టేస్ట్ కూడా ఇంకొంచెం చేంజ్ చేద్దామని చెప్పేసి నేనైతే కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి అవైతే గ్రైండ్ చేసి ఇందులో వేసుకున్నాం. కొత్తిమీర అయితే కట్ చేసి వేసుకున్నా, పచ్చిమిర్చి ఒకటే గ్రైండ్ చేసా, ఇంకా క్యారెట్ అయితే తురుముకొని వేసుకున్నా అనమాట. 1 గ్లాస్ పిండికి 8 గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇంకా ఓమా, జీలకర్ర, నువ్వులు అనేది ఎవరిష్టం వాళ్ళదనమాట. మీకు ఇష్టం ఉంటే ఎక్కువ క్వాంటిటీలో అయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సాల్ట్ అయితే సరిపడా వేసుకుంటే సరిపోతుంది. అప్పడాలు చేయడం అనేది పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది కదా మీకు, కానీ మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హెల్దీ ఫుడ్ పెట్టాలి, హెల్దీవి అందించాలి, వాళ్ళందరూ హెల్దీగా ఉండాలి అని మనం అనుకుంటే కొంచెం ఓపిక తెచ్చుకుంటే సరిపోతుంది. ఒక 30 మినిట్స్ అలా టైంని మనం ఓపిక తెచ్చుకొని చేసుకుంటే మాత్రం చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది. మీరు అనుకుంటుండొచ్చు, ఒక 30-40 రూపీస్ పెడితే అప్పడాల ప్యాకెట్ దొరుకుతుంది కదా, అది తెచ్చుకుంటే సరిపోతుందని చెప్పేసి. కానీ అవైతే కెమికల్స్ కలుపుతారు కదా, ఎక్కువ రోజులు ఉండాలని చెప్పేసి. అవి బయట ఫుడ్ మంచిది కాదు కదా, ఇంట్లో మనం ఇలా చేసుకుంటే మంచిది. అండ్ చాలా రోజులు కూడా మనకు స్టోరేజ్ అవుతాయి అన్నమాట. ఈ సమ్మర్ సీజన్లో చేసి పెట్టుకుంటే నెక్స్ట్ వర్షాకాలంలో కూడా బాగా యూజ్ అవుతుంది. మీరైతే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే నెక్స్ట్ బాగా యూజ్ అవుతుంది అనమాట. నేనైతే అప్పడాలు చేయడం కోసం అనేది ఫస్ట్ అయితే గరిటెతో చేసుకుందాం అనుకున్నా. నెక్స్ట్ ఇంకా అన్నీ ఒకే షేప్లో రావాలని చెప్పేసి రౌండ్గా ఉండే ఒక బౌల్తోని గరిటెతో పోసిన తర్వాత ఆ బౌల్తోనైతే తిప్పుకున్నా, కానీ నాకైతే రాలేదన్నమాట. ఇంకా టైం కూడా చాలా టైం వేస్ట్ అవుతుంది అనిపించింది. అందుకే నెక్స్ట్ గరిటెతోనే ఇంకా తిప్పుకున్నా. ఫస్ట్ టైం ఏమో ఒకటే గిన్నెలో పెట్టుకున్నా కదా, ఈసారి అయితే 2 గిన్నెలలో కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ ఉండే అనమాట. లాస్ట్ టైం ఇంకా బాపమ్మ కూడా ఉండే హెల్ప్ చేసింది. ఈసారి నేను ఒక్కదాన్నే కదా, కొంచెం కాస్త లేట్ అయిందనమాట. నేను ఫస్టే సూర్యోదయానికి ముందే చేయాలి అనుకున్నా, కాస్త సూర్యుడు అలా వచ్చిన తర్వాత చేసుకున్నా. బట్ మొత్తం ఎండ అయితే ఏం రాలేదు, తొందరనే కంప్లీట్ చేసుకున్నా. ఫస్ట్ టైం అప్పడాలు పోసుకుంటున్నప్పుడు మా బాపమ్మ కూడా నాతో ఉండే అనమాట. ప్రజెంట్ ఇప్పుడు లేదు, మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. కానీ అప్పుడైతే ఒక టాపిక్ అయితే డిస్కస్ చేసింది అనమాట మా బాపమ్మ నాతోని. ఆ టాపిక్ అయితే మీతో షేర్ చేస్తాను. అప్పుడైతే అందరూ జాయింట్ ఫ్యామిలీ ఉండేది కదా, వాళ్ళందరికీ సరిపడా ఒక సంవత్సరానికి సరిపడా ఒరుగులు కానీ ఇంకా అప్పడాలు కానీ ఎంతో ఓపికతో చేసుకునే వాళ్ళు. అప్పుడున్నంత ఓపిక కానీ అవేవి ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు జనరేషన్లో వాళ్ళకు జాయింట్ ఫ్యామిలీ అంటే ఖచ్చితంగా 15-20 మెంబర్స్ దాకా ఉంటారు కదా. ప్రతి ఒక్కటి కలిసిమెలిసి చేసుకునేవారంట అప్పుడు. ఇప్పట్లో అయితే అవి ఏమీ లేవు, అసలు జాయింట్ ఫ్యామిలీ అన్న మాటనే లేదు. జాయింట్ ఫ్యామిలీలో అందరూ కలిసిమెలిసి ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రతి పనిని అందరితో షేర్ చేసుకుంటారు. అందరూ కలిసిమెలిసి పనులు అయితే షేర్ చేసుకుంటారు. వాళ్ళ ప్రతి ఒక్క పనిని అందరు షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళ మధ్య ప్రేమ కానీ అనురాగాలు కానీ ఎప్పటికీ విడిపోకుండా శాశ్వతంగా ఉండేవన్నమాట. అప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకుంటాను. ఏదైనా సరే పనిని మనం ఒక్కలమే చేయాలి అని అంటే ఆ పనికైతే చాలా టైం పడుతుంది. అది కష్టమైన సరే పని అయినా సరే, చాలా సులువు పని అయినా సరే చాలా టైం పడుతుంది. కానీ అలా కాకుండా కుటుంబంతో అందరితో కలిసి షేర్ చేసుకుని ఆ పని చేసుకుంటే మాత్రం చాలా క్షణంలో సరిపోతుంది కదా. ప్రెజెంట్గా ఇప్పుడైతే జాయింట్ ఫ్యామిలీస్ చూద్దామన్నా కూడా 100కి 1 కూడా కనిపించట్లేదు అనమాట. అట్లా అయిపోయింది ఈ జనరేషన్లో. అయితే విడిపోవడం అన్న మాట ఎందుకు వస్తుందో నాకైతే అస్సలు అర్థం కాదు. నాకైతే ఆ ఆలోచన కలలో కాదు, ఇళ్ళలో కూడా రాదనమాట. అసలు ఆ థాటే రాదు నాకు. అసలు ఒంటరిగా ఎట్లుంటారో ఏమో తెలియదు. కానీ అంతకుముందు కూడా మా మమ్మీ, మా డాడీ వాళ్ళు, అలాగే మా బాబాయ్, మా పిల్లి వాళ్ళు అందరూ కలిసి జాయింట్ ఫ్యామిలీగా ఉండేదన్నమాట. నాకు అదే అలవాటు అయిపోయింది. అందరు కలిసి ఉంటే బాగుంటుంది కదా, కలిసి ఉంటే కలదు సుఖం. సర్లే ఆ టాపిక్ వదిలేయండి. కానీ మన అప్పడాలు వేయడం మాత్రం కంప్లీట్ అయిపోయింది. బిల్డింగ్ పైన చూసారు కదా ఎన్ని కుండలు ఉన్నాయో, అవన్నీ అయితే మా మామయ్య తాళ్ళు ఎక్కినప్పటివి అనమాట. అన్నీ తీసుకొచ్చి మీదలో భద్రంగా దాపెట్టిన.
ఇంకా బకెట్స్ కూడా చాలానే ఉన్నాయి. అవన్నిట్లలో మట్టి పోసి చెట్లను అయితే పెంచుకోవాలి. ఇంకెప్పుడు కుదురుతుందో ఇంకా వర్షాకాలంలో అయితే స్టార్ట్ చేయాలి మెల్లమెల్లిగా. మునక్కాడలు వచ్చేసి మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకున్నా, ఫ్రెష్గా ఉన్నాయి అనిపించింది. అలాగే కొత్తిమీర కూడా కొంచెం ఫ్రెష్గా అనిపించింది. అందుకే తీసుకొని అన్ని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటున్నా. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు నాకు సరిపోతుంది అనమాట. నేను మార్కెట్కి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. యాదగిరి గుట్టలో వెనస్డే మార్కెట్ అంగడి చేస్తారనమాట. ఫస్ట్ టైం నేను వెళ్ళడం. ఏ అవసరం వచ్చినా మా అత్తమ్మ ఇంకా మా బావనే చూసుకునేది. ఫస్ట్ టైం నేనైతే మా మామయ్యతో కలిసి అంగడికి వెళ్ళిన వెజిటేబుల్స్ తీసుకురావడానికి అని చెప్పేసి. నాకు తెలియదు కదా ఏది ఎట్లా కొంటాడని చెప్పేసి. ఇంకా సర్లే తెలుసుకుంటేనే కదా తెలిసేదని చెప్పేసి నేను మార్కెట్ అంతా తిరుగుకుంటూ ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ కొనుక్కుంటున్నా. అక్కడ ఒక పెద్ద స్టోరీ జరిగింది, మీతో చెప్తా వినండి. వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నా, ఒక కొత్తిమీర ఒక్కటి మిగిలింది. ఓ అంకుల్ అయితే కొత్తిమీర అమ్ముతున్నాడు. ఒక అంకుల్ అక్కడికి వెళ్ళి, అంకుల్ ఒక కొత్తిమీర కట్ట ఎంత అంటే 10 రూపీస్కి ఒకటి అన్నాడు. నేనేమో 20 రూపీస్కి 3 కట్టలు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే అంకుల్ ఇలా చూసుకుంటూ, తెలంగాణ కాలంలో ఇలా వర్షాలు పడడం వల్ల వేసిన కొత్తిమీర కూడా అసలు ఏం పెరగలేదంట. పెరిగింది కూడా వర్షాలు ఇంకెక్కువ పడడం వల్ల అది అడ్డం పడిపోవడం, ఇంకా పాడైపోవడం ఇలా జరిగిపోయిందంట. సరే ఉన్న కాడిది కొంచెం తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముదామంటే అసలు చాలా తక్కువగా అడుగుతుంది. ఇలా అయితే చాలా కష్టం అని అప్పు చేసి మరీ పంట వేసినాం, ఎక్కువ లాభం వస్తుందని చెప్పేసి ఆశపడి వాళ్ళు అలా చేశారు. కానీ కాల వర్షంలో ఇలా జరిగిందని చెప్పేసి అంకుల్ బాధపడుతూ 20 రూపీస్ 3 కట్టలు ఇస్తే వద్దు అని చెప్పేసి నేను 30 రూపీస్కి 3 కట్టలు అయితే తీసుకున్నా కొత్తిమీర. ఎవరైనా సరే ఈ ప్రపంచంలో కూటి కోసం కోటి కష్టాలంటే ఇదేనేమో అని చెప్పేసి నాకైతే ఆ క్షణంలో అనిపించింది. ప్రతి రైతు పొలంలోకి దిగి తన 5 వేళ్ళు మట్టిలోకి చేరి పంట పండిస్తేనే తప్ప మన 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళవు కదా. అంకుల్ అలా బాధపడుతూ చెప్తేనైతే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. నా ఫస్ట్ టైం మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే ఇలా జరిగిందనమాట. ఇక ఈరోజు ఈవినింగ్ 4:30 కల్లా వర్షం అయితే పడిపోయింది అనమాట. చాలా లైట్గా పడిపోయింది వర్షము. కానీ నాకైతే ఎగ్ పఫ్ తినాలనిపించింది. యూట్యూబ్లో చూసి మరీ చేస్తున్నా, ఫస్ట్ టైం చేయడం అనమాట. మన దగ్గర ఉన్న వెజీస్ అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత చపాతీ పిండిని కలుపుకొని ఫస్ట్ పెట్టుకోవాలి. చపాతీ పిండి మంచిగా నానుతుంది కదా, ఎగ్ పఫ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చపాతీలాగా చేసుకున్న తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ కర్రీ ఇంకా పైన ఎగ్ పెట్టుకొని చుట్టూ ఆయిల్ లేదా వాటర్ అప్లై చేసుకున్న తర్వాత ఎగ్ పఫ్ షేప్లో అయితే ఫోల్డ్ చేసుకున్నాక ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టేస్టీ ఎగ్ పఫ్స్ అనేవి ఇంట్లోనే రెడీ అయిపోతాయి అనమాట. ఇదైతే నేను ఫస్ట్ టైం చేయడం ఎగ్ పఫ్స్, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట. ఇంత బాగా ఎగ్ పఫ్స్ వస్తాయని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఏదో చేద్దాంలే అని చెప్పేసి చేసిన, నిజంగా చాలా బాగా వచ్చినాయి. మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. ఇప్పుడైతే పెద్దగా తినాలి అన్నంత కోరిక ఏం లేదు, కానీ నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఫుల్ కోరిక ఉండేదన్నమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో అయితే చాలా తినాలి. ఎక్కువగా ఈ బయట ఫుడ్ ఉంటాయి కదా, మంచూరియా, న్యూడిల్స్, మ్యాగీ, ఇంకా ఈ పఫ్స్, ఇవైతే చాలా తినాలని మస్తు కోరిక ఉండేది. డైలీ ఏదో ఒకటి ఇంట్లో అయినా సరే మా అత్తమ్మ చేసి పెడుతూ ఉండేది. ఇంకా మా మమ్మీ వచ్చినప్పుడు మమ్మీ కూడా తీసుకొస్తూ ఉండేది. ఇంకా బయట నుంచి మా బావ కూడా మస్తు చేస్తుండే. అప్పుడు బాగానే ఎంజాయ్ చేసిన. ఇప్పుడైతే అంత పెద్దగా ఏం తినాలనిపించట్లేదు, కానీ పిల్లల కోసం అని చేసిన. ఇంకా టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా కొంచెం కూడా వదిలిపెట్టకుండా మొత్తం తిన్నారు. సాస్ లేకుండానే తిన్నారు. మా హైడ్రన్ అయితే ఉత్తి సాసే తినేది. ఇంకా ఈసారి అయితే సాస్ లేకుండా మొత్తం ఎగ్ పఫ్ అయితే కంప్లీట్ చేసింది. నేను చేసింది వాళ్ళ గురించే కాబట్టి ఎక్కువ స్పైసీగా అయితే ఏం చేయలేదు, నార్మల్గానే చేసిన. అందుకే వాళ్ళు ఇష్టంగా తిన్నారనమాట. సాస్ లేకుండా తిన్నారు. అనగానే కొద్దిసేపు అయితే ఆడుకోవడానికి అయితే బయటకు వెళ్ళారు. 4:30 తర్వాత ఖచ్చితంగా బయటకు వెళ్తుంది మా హైడ్రా. పొద్దున్న నుంచి ఇంట్లోనే ఉన్నా కదా, నేను ఖచ్చితంగా ఆడుకోనికి పోతానంటది. ఇంకా సరే అని పంపించిన. ఇంకా ఈ అప్పడాలు అయితే పొద్దున మనం పెట్టుకున్నాం కదా, వర్షం వస్తుంది అని చెప్పేసి కొంచెం ఫాస్ట్గానే తీసుకొచ్చిన. మొత్తం డ్రై అయిపోయినాయి. నెక్స్ట్ డే కూడా మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. 2 డేస్లో అయితే మదర్స్ డే ఉంది కదా అని చెప్పేసి నాకు టైం దొరికినప్పుడే చేసుకోవాలని చెప్పేసి నేనైతే ఈ డిఐవై అయితే చేసా. ఎలా ఉందో మీరే చెప్పండి. ఇంకా ఎట్లా చేసినా అని చెప్పేసి నేనైతే షార్ట్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, అందులో చూడండి. ఇంకా మంచి డిఐవై వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే పెడతాను. మన ఛానల్లోకి కొంచెం తొంగి చూడండి.